ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన భాగము అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం. అతడు ఒప్పుకొనినందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటేమి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు పరలోకం నుంచి రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినము మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్న మీతో దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. ఇంతకుముందు వేరు ఫోన్లో ఉండడం వలన ఒక నంబర్ వాడకుండా ఉన్నాను. ఇప్పుడు 2 సిమ్లు ఒకే ఫోన్లో వేసుకున్నాను కనుక మీకు 2 నంబర్ల నుంచి నేను కాల్ వచ్చినా మీకు లిఫ్ట్ చేయడానికి, మీకు అవైలబుల్గా ఉండడానికి ఉంటాను. వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా మీతో మీకు అవైలబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటి వరకు ఇంచుమించు 6 నెలలు దాటింది. 6 నెలలు ఒక 15-20 రోజులు కూడా దాటింది కనుక ఇంచుమించు 200 రోజులు, ఈ సంవత్సరం ఆరంభించబడి 200 రోజులు దాటింది. ఈ 200 రోజుల్లో సుమారు మనం 21 అధ్యాయాల్లోంచి మాట్లాడుకున్నాం. అంటే ఇంచుమించు ఒక అధ్యాయంలోంచి యావరేజ్ సగటుగా ఒక 10 సందేశాలు చొప్పున మనం మాట్లాడుకోవడం జరిగింది. మన ముందు మిగతా ఒక 150 రోజుల వరకు ఉన్నాయి. వాటిని కూడా ఆ రోజుల్లో కూడా మనం చక్కగా ఎక్కడెక్కడ మిస్ అయ్యామో మొత్తం అపోస్తుల కార్యం మొత్తాన్ని మనం ఒక రివ్యూ లాగా మనం చూసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మూయబడిన తలుపులు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. క్లోజ్డ్ డోర్స్. మూయబడిన తలుపులు అంటున్నప్పుడు తలుపులు అని ఇక్కడ బహువచనం ఉపయోగించబడినప్పటికీ తలుపు అనే మాట మాత్రమే మూల భాషలో థైరాయ్ అనే మాట యొక్క అర్థం తలుపు, లేకపోతే ఇంగ్లీష్లో గేట్స్ అని ఉంది. గేట్స్ వేరు, డోర్స్ వేరు. సరే, ఏదేమైనప్పటికీ గేట్స్కి డోర్స్కి ఉన్నటువంటి తేడాల్లోకి మనం వెళ్ళలేదు. గేట్ అంటే కొద్దిగా దూరంగా ఉంటుంది. డోర్ అనేది ఇంటికి మెయిన్ ఎంట్రన్స్. అది గేట్ కాంపౌండ్ వాల్కి ఉంటుంది. ఆ గేట్ని దాటుకొని లోపల కూర్చున్న తర్వాత ముందు గేట్, తర్వాత డోర్ వస్తుంది. కాబట్టి అది డోర్ అయినా లేదా గేట్ అయినా అసలు ఇంట్లోకి రానివ్వకుండా, అసలు లోపలికి రానివ్వకుండా క్లోజ్ చేయబడినటువంటి ద్వారం. అంటే దొరకనటువంటి, మిగలనటువంటి, అందనటువంటి అవకాశం అని అర్థం చేసుకోవాలి. మూయబడిన తలుపుల గురించి మనం అక్షార్థంగానే కాకుండా ఆత్మీయంగా కూడా అర్థం చేసుకుంటాం. మనం కొన్నిసార్లు తలుపులు మూయాలని దేవుడు కోరుకుంటున్నాడని మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఆలయములోని తలుపులు మూయబడాలి. ఎందుకు? నిత్యము అగ్ని మండుచూ ఉండాలి బలిపీఠం మీద అని రాయబడింది. ఓకే, బాగానే ఉంది. కానీ నిరర్థకమైన అగ్ని రాజబెట్టకుండానట్లు, నిరర్థకమైనటువంటి స్ట్రేంజ్ ఫైర్ అనే దాన్ని ఉంచకుండానట్లు తలుపులు శాశ్వతంగా మూయమని కాదు, తలుపులు మూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నిరర్థకమైన అగ్ని వేసి నాకు ఇష్టం కాని ఆరాధన ఈ ప్రజలు చేస్తున్నారు, నాకు నచ్చని ఆరాధన, నన్ను సంతోషపరచని ఆరాధన జరుపుతున్నారు కనుక ఈ ఆరాధన నేను అంగీకరించదలుచుకొని దాన్ని అలక్ష్యం చేయదలుచుకున్నాను. కాబట్టి దేవాలయపు తలుపులు, ఆలయపు తలుపులు మూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని. దేవుని యొక్క పిలుపుకి ఎవరు స్పందించారో, అలా మూసిన వాళ్ళు ఎవరో ఏంటో మరి మనకు తెలియదు. కానీ మనం ఆలోచిస్తున్న విషయం, మూయబడిన తలుపులు. ఒకటి, దేవాలయం యొక్క తలుపులు మూయబడ్డాయని. రెండవది, దేవుని బిడ్డలు బతిమలాడుకోవడం. ద్వారం తెరవబడింది. బతిమలాడడం అనే దాని యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. వాళ్ళు ఫార్మాలిటీగా బతిమలాడుకోవడం లేదు. తమ సేవకుణ్ణి, తమ మధ్యలో ఉన్న ఆత్మీయుణ్ణి, తమ మధ్యలో ఉన్న దేవుజనుడిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో
ఆయన ఉండాలి, దేవుజనుడు ఉండాలి, దేవుని సేవకుడు ఉండాలి, ఇంకా అనేకులు ప్రయోజనకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్ళవద్దు అని అన్నారు. వెళ్ళాలి అనేది దైవ చిత్తమైనప్పుడు, వెళ్ళకూడదు అనేది మానవ చిత్తమైనప్పుడు మానవ చిత్తం వైపు మొగ్గే వాళ్ళు ఉంటారు. కానీ పౌలు గారు దైవ చిత్తం వైపే మొగ్గాడు. మానవ చిత్తం నెరవేరుస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి మనం శిక్షణ అనుభవిస్తాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు మనుషుల ద్వారా శ్రమలు అనుభవిస్తాం. అనగా ఒక చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు అది మానవులదైనా దైవ చిత్తమైనా కానీ అవతల వ్యక్తుల నుంచి మనకు కష్టాలు, నష్టాలు, అనర్థాలు రావడం సహజమని అర్థం చేసుకోవాలి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని బిడ్డలు బతిమలాడుకోవడం లేదు, ఆపేశారు. అంతకుముందాక బతిమలాడారు. సార్ ఆలోచించండి సార్, అర్థం చేసుకోండి సార్, మేము ఎందుకు చెప్తున్నాము, నువ్వు మంచి దైవజనుడివి, నువ్వు ఇంకా కొంతకాలం ఉండాలి, అనవసరంగా పులి నోట్లో తలబెట్టడం ఏంటి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినప్పటికీ సారీ అండి, ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్, ఈ అంశాన్ని, ఈ విషయాన్ని వదిలిపెట్టేసి వేరేదైనా మాట్లాడుకుందాం, ఎందుకండి ఇప్పుడు అన్నట్టుగా ఆయన మాట్లాడుండొచ్చు. సరే, ఏదేమైనప్పటికీ రెండోది, దేవుని బిడ్డలు బతిమలాడుకోవడం అనే విషయంలో ద్వారం మూయబడింది. మూడోది, దురభిప్రాయాల్లో కొనసాగడానికి. దురభిప్రాయాలు, మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి ప్రజలకి, మన గురించి నెగిటివ్గా అనుకుంటారు. ఏ కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళు నెగిటివ్గానే అనుకుంటారు. టీవీలో చెప్తున్నట్టు ఆయనకేమండి బాగా వస్తున్నాయి, చేస్తున్నాయి, అందుకని టీవీలో చెప్తున్నాడు, ఆయన టీవీలో చెప్పాల్సిన అవసరం ఏముందండి అని మరికొంతమంది. ఎవరు చూస్తారండి, ఎవరు చూసే టైం ఎవడుంది, ఎవరు ఆయన మెసేజ్ చూడాల్సినంత టైం ఎక్కడుంది, ఏదైనా పాటలు వింటారు కానీ ఒక 25 నిమిషాలు 26 నిమిషాల ప్రసంగం ఎవరు వింటారండి, ఏమన్నా పాపులరా ఏంటి, లేకపోతే ఫేమస్ ఏం కాలేదు కదా, పెద్ద దైవజనుడు ఏం కాదు కదా, అటువంటిప్పుడు ఎందుకండి టీవీ ప్రోగ్రాం అని విమర్శించే వర్గం కూడా లేకపోలేదు. సహజంగా మనకు విమర్శ అనేది మన స్వభావం, మనకు తెలియకుండానే మనం విమర్శిస్తాం. కొన్నిసార్లు ఆ విమర్శ యొక్క ఘాటు పెంచుతాం, లేకపోతే తగ్గిస్తాం, అంతవరకే. కానీ ప్రతి వాళ్ళకి విమర్శించడం అనేది సాధారణంగా వాళ్ళ మనస్సు ఉన్నంతకాలం ఈ విమర్శ లేదా తప్పులు పట్టడం, నేరారోపణ చేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియలే. కొంతమంది మనకి ఎందుకులేండి అని మౌనంగా వదిలేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనసులో ఒక నెగిటివ్ భావం ఉంటుంది. ఏం చెప్పాడని, ఏం చేశాడని, ఏం చూశాడని, ఏం మాట్లాడాడని అనే విధంగా ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. దేవుని స్తోత్రం. మూడవది, దురభిప్రాయాలు. పౌలు గారు మీ గురించి ప్రజలు చెడుగా అనుకుంటున్నారండి. అతను మారలేదని కాదు, అతను మారాడు, మారిపోయి మరి రాడికల్ చేంజ్ వచ్చింది. కానీ ఈయన యూదులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యూదా మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యూదుల యొక్క పిల్లలకి సున్నతి పొందాల్సిన అవసరం లేదు, అనగా విశ్వసించిన యూదుల పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి, న్యూ జనరేషన్కి సున్నతి యొక్క అవసరత లేదు అని ఇలా రకరకాలుగా అనుకుంటున్నాడు. ఆచారాలను వ్యతిరేకిస్తున్నాడని, పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా అనగా దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆయన మీద రకరకాల నిందలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఏ నిందలకేమో ఆయన భయపడిపోయి అక్కడి నుంచి స్థలం ఖాళీ చేసి వెళ్ళలేదు. తనకు తెలుసు నిందలు వస్తాయని, నిందలు భరించాలని, నిందలు అవమానాలు భరించడానికే మనం నియమించబడ్డాం. దేవుని స్తోత్రం. మూయబడిన తలుపులు. దురభిప్రాయాలు ఎక్కువ కాలం ప్రజలు కలిగారే, అనవసరంగా బ్రదర్ని, ఆ పాస్టర్ గారిని, అమ్మాయిని, అబ్బాయిని, లేకపోతే అంకుల్ని, ఆ సార్ని మనం అనవసరంగా నెగిటివ్ అనుకున్నామండి, పొరపాటు అయిపోయిందండి. దురభిప్రాయాలు మానేటువంటి ఒక రోజు, దుష్టుల యొక్క నోరు దేవుడు మూసేటువంటి ఒక రోజు ఒకటి ఉంది. పగ తీర్చుకున్న వారిని శత్రువులను మాన్పివేయుటకై అని కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా 21వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. దేవుని స్తోత్రం. ఈ శ్రమకు ఒక ద్వారం మూయబడింది. ఈ శ్రమకు, కష్టానికి, కొట్టడం అనేదానికి కొడుతున్న వారు కొట్టడం ఆపేశారు. రాను వారు వచ్చేసారు, సైనికులు వచ్చేసారు, వాళ్ళు చూసుకుంటారు, రోమీలు చూసుకుంటారు. చట్టాన్ని మేము చేతిలో తీసుకోకూడదు. వాళ్ళు లేనప్పుడు కొట్టారు, వాళ్ళు ఉన్నప్పుడు మానేశారు. ఎన్ని దెబ్బలు కొట్టారు ఏంటో మరి, ఎంతసేపటి నుంచి కొడుతున్నారో మనకి తెలియదు. జనాలు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చారు. ఒక్కసారి వాళ్ళంతమంది పడితే పౌలు గారి పరిస్థితి ఏంటి? పౌలు ఒక్కడు, వాళ్ళు అనేకులు. కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడు, బయలు ప్రవక్తలు అనేకులు ఉన్నట్లుగా ఇక్కడేం ఛాలెంజ్ ఏం కాదు, అగ్ని దింపమనేటువంటి సవాల్ ఏం కాదు. అయినప్పటికీ కూడా తాను ఒక్కడే మిగిలి ఉన్నాడు. వాళ్ళు భౌతికంగా, కర్మేలు పర్వతం మీద వాళ్ళు భౌతికంగా దాడి చేయలేదు, ఇక్కడ వాళ్ళు భౌతికంగా దాడి చేసినటువంటి సందర్భం. ఇది కూడా ఒక పర్వతం దగ్గరే, యెరూషలేము కాబట్టి
యెరూషలేము ఎత్తైనటువంటి స్థలంలో ఉంది కనుక, సియోను కొండ మీద ఉంది కనుక ఇది కూడా ఎత్తైన స్థలంలోనే. కాకపోతే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్నట్టుగా సవాలు కానీ అగ్ని దిగడం కానీ ఏం లేదు. దేవుడు కొంతమందిలో జోక్యం చేసుకొని ఉండొచ్చు కొంతమంది విషయంలో. సరే, ఏదేమైనప్పటికీ ఏం జరిగిందో మరి వాళ్ళు కొట్టడం ఆపేశారు. లేకపోతే వాళ్ళు వస్తే ఎందుకు కొడుతున్నారు, ఎవరండి మీరు, ఎందుకు కొట్టాల్సిన అవసరం ఉంది అంటారేమో అని. అంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, అధికారులు ఉన్నప్పుడు ఒకలాగా, అధికారులు లేనప్పుడు ఒకలాగా ఇలా ప్రవర్తించే వాళ్ళు, ద్వంద్వ వైఖరి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ద్వంద్వ వైఖరి వలన ఎటువంటి ప్రయోజనం లేదనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, దైవజనుని శ్రమలకు ఒక అంతం ఒకటి ఉంది, ఒక ముగింపు ఉంది. యేసుప్రభు శిలువలో వేలాడుతూ ఇట్ ఈస్ ఫినిష్ అన్నాడు. అంటే సమాప్తమైనది, ఇది ముగించబడినది, దీన్ని నేను సమాప్తం చేశాను, దీన్ని విజయవంతంగా పూర్తి చేశాను. ఈ శ్రమలే ఉంది, ఇంక క్లైమాక్స్ నా మరణమేగా. ఐఎమ్ రెడీ టు డై. నేను సహజంగా చచ్చిపోను, లేదా దానంతటదే వచ్చే మరణం నా మీదకి రాదు. ఐ విల్ కమిట్ మై సెల్ఫ్, ఐ విల్ కమిట్ మై స్పిరిట్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి చేతులకి, నా తండ్రికి నా ఆత్మను అప్పగిస్తాను, తద్వారా నేను సరిపోతాను. నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం. మూయబడిన తలుపులు, దేవాలయం యొక్క తలుపులు మూయబడ్డాయని, దేవుని బిడ్డలు బతిమలు ఆడుకోవడానికి కొరకైన ద్వారాలు మూయబడ్డాయని, దురభిప్రాయాల్లో కొనసాగడం అనే దానికి ఆ ద్వారము క్లోజ్ అయిపోయిందని, ఆ చాప్టర్ అక్కడ క్లోజ్ అయిందని, తర్వాత దైవజనుని శ్రమపరచడానికి ద్వారము తెరవబడింది. దేవుడు అనుమతించాడు, కొంతకాలం అనుమతించాడు, తర్వాత కొంతకాలం ఆయన ఆపివేశాడు. శాశ్వతంగా ఆయన అనుమతించడు, కొంతకాలం అనుమతిస్తాడు, కొంతకాలం ఆపివేస్తాడు. మనము సహింపగలిగిన దానికన్నా ఎక్కువగా మనల్ని శోధింపబడినడు, మనకు శ్రమలు, కష్టాలు, నష్టాలు రానివ్వడు. మన కెపాసిటీకి తగ్గట్టుగా దేవుడు మనకిచ్చినట్టు కెపాసిటీ బట్టి అతడు ఆ శోధనలో వ్యక్తి అంతవరకు భరించగలడా. ఒకవేళ ఆ కెపాసిటీకి మించి ఇచ్చాడు అనుకోండి శ్రమలు, శోధనలు, ఏ దేవుడు దూషించి వద్దులేని నాకు దేవుడు అంటారు. ఒక రబ్బర్ బ్యాండ్ సాగదీస్తున్నాం, కొంతవరకు అది సాగుతుంది. మరి ఎక్కువ సాగదీసినప్పుడు అది తెగిపోతుంది. ఒక బెలూన్, పిల్లలు ఆడుకునేటువంటి బలూన్ ఒక స్థాయి వరకు, ఒక స్టేజ్ వరకు దాన్ని ఎయిర్తో ఊది దాన్ని నింపచ్చు. కానీ మరీ ఎక్కువ గాలిని దాంట్లో పట్టించాలని చూసినప్పుడు అది పేలిపోయే అవకాశం ఉంది, అది పగిలిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి ఈరోజు మనం దేవుని మాటలు విందాం. దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రతి వాళ్ళకి ఒక సిద్ధపాటు కావాలి. ప్రతి వాని హృదయము కూడా ఒక మంచి నేలలాగా ఉండాలి. తద్వారా వాక్యము అనేటువంటి మంచి బీజము ఈ మంచి నేలలో పడి మంచి ఫలితం, మంచి ఫలం, మంచి కోత, మంచి హార్వెస్ట్ రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు, మాట్లాడినందుకు, మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మేమేం చేస్తున్నామో, మేమేం చేయాలో, మేమేమై ఉన్నామో, మీరేమై ఉన్నారో, మీకు మాకున్న బంధాలు ఏంటో వీటన్నిటి గురించి అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి మీ వాక్యం లోతైన సంగతులు మీరు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్ముడా, మా పరమ బోధ కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నేను ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. యేసు నామములో వాళ్ళ శారీరక బలహీనత ఎటువంటిదైనా కానీ, క్యాన్సర్ అయినా, థైరాయిడ్ ప్రాబ్లం అయినా, స్కిన్ అలర్జీస్ అయినా, టీబీ అయినా, ఇంకేదైనా కావచ్చు, క్రానిక్ డిజీజెస్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, వీటన్నిటిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా నాయన షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నటువంటి, ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతున్నటువంటి మీ దాసురాలు ప్రేమమ్మ ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలు మీరు దర్శించండి, ఆ నొప్పిని మీరు తొలగించండి, అద్భుత కార్యం జరిగించండి, చేయి చక్కగా లిఫ్ట్ చేయగలటూ సహాయం చేయండి. నరములు, ఎముకలను మీరు, కీళ్ళను మీరు తాకమని అడుగుకుంటున్నాం ప్రభువా. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చేయిస్తూ మా ప్రియుల్లో ఎవరైనా ఈ వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారందరూ మీరు దర్శించి స్వస్థపరిచి మీ కార్యం జరిగించమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయ వందనాలు. రండి, మనం వాక్య సమయం, మన కొద్దిగానే ఉంది.
ఇంకొక 11 నిమిషాల సమయం ఉంది. ఆ 11 నిమిషాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం. అతడు ఒప్పుకొనునందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటుని. అతడు అనగా పౌలు ఒప్పుకోలేదు కనుక మేము అనగా అక్కడ కొంతమంది ఆ గ్రూప్ వాళ్ళు అనగా డాక్టర్ లూకా గారు మరియు ఇతరులు ప్రభు చిత్తము జరుగునుగాక. నీ చిత్త ప్రకారం అని కాదు, ప్రభు చిత్త ప్రకారం, సేవకుని చిత్త ప్రకారం కాదు, స్వర్గములో దేవుని చిత్త ప్రకారము జరగాలి. ప్రవచనం నెరవేరాలి, నువ్వు బంధించబడతావు. నీ బంధకాల్లోంచి విడిపించబడాలని మేము ప్రార్థన చేయడం లేదు. నువ్వు బంధకాల నుంచి తప్పించుకునే మార్గం ఉంది. యెరూషలేముకు పోకపోతే సమస్య లేదు, కానీ నువ్వు యెరూషలేముకు వెళ్ళాలంటున్నావు. యెరూషలేములో ఎప్పుడు సమస్యలు ఉంటాయి. యెరూషలేములో ఎప్పుడు సేవకునికి ఇబ్బందే. అయినప్పటికీ కూడా అక్కడికి తెగించి వెళ్ళినట్టు పౌల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రాబడిన మాటలు అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం. తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను చదువుతున్నాను 14వ వచనం. స్తోత్రం. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. బికాస్ వీ కుడ్ నాట్ పర్సువేడ్ హిమ్. మా వల్ల కాదు, ఈయన మొండోడు, అంత లొంగేవాడు కాదు. ఎందుకు? వై షుడ్ వి వేస్ట్ అవర్ టైం అండ్ వేస్ట్ హిస్ టైం. అతని సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఏదైనా ప్రార్థనలోనో విజ్ఞాపనలోనో ఉంటే బాగుండదు, కానీ ఈ వాదాల్లో దిగితే ఏం లాభం? లీవ్ దిస్ టాపిక్. వీ గేవ్ అప్. చేతులకు తీసా ఉన్న సహాయ స్థితిలో. అండ్ సెడ్ నథింగ్. మేము ఎంతమంది ఉన్నాం, పౌలు ఒక్కడే. అయినప్పటికీ పౌలు చెప్పింది గెలిచింది. సెడ్ నథింగ్ మోర్ ఎక్సెప్ట్ మే ద విల్ ఆఫ్ ద లార్డ్ బీ డన్. ఇక దాని గురించి పెద్దగా మాట్లాడదు. ఒకే ఒక మాట కన్క్లూజన్లో, సరే సార్ మీ ఇష్టం సార్, దేవుని చిత్తము జరుగునుగాక, అంతే, అయిపోయింది. మ్యాటర్ అక్కడ ఫినిష్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. 21వ అధ్యాయము 14వ వచనం. ప్రభు ఇచ్చ, ప్రభు యొక్క డిజైర్, ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఖచ్చితంగా జరగాల్సిందే జరుగుతుందని మేము మాట్లాడలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఇక దేవుడు బయలుపరిచాడు అనేది వాస్తవం. ఆగబు అనేటువంటి ప్రవక్తకు వచ్చిన ప్రత్యక్షత వాస్తవం అనేది మాకు తెలుసు, అది అబద్ధం కాదు. కానీ పౌలు గారు మనసు నిర్ణయించుకున్నారు అనేది వాస్తవం. పెంతెకోస్తు దినం కల్లా అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాడు. బహుశా ఆ ఆలోచన కూడా అతనికి దేవుడు కలిగించుండొచ్చేమో. ఏమో, ఈయన పెంతెకోస్తు రోజు అలనాడు పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షింపట్టు ఈయన ఎక్కడైనా ప్రసంగం చేస్తాడేమో. పెంతెకోస్తు రోజు ఆయన ఏదో ప్రసంగం చేశాడు, రక్షింపబడ్డారని కాదు. ఆయనకి ఎందుకో పెంతెకోస్తు రోజు వెళ్ళాలనుకున్నాడు. అవకాశం దొరికితే ఆయన సువార్త చెప్తాడు. లేఖనముల్లో నుంచి, పరిశుద్ధ లేఖనాల్లో నుంచి, ధర్మశాస్త్రములో నుంచి క్రీస్తును ఆయన చూపించడానికి తాను కనుగొన్న క్రీస్తును ప్రజలకు పరిచయం చేస్తాడన్నలో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం. మన టైటిల్ ఊరుకున్న వాళ్ళు. ఊరుకున్నటువంటి కొంతమంది మనుషుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఊరుకున్న వాళ్ళు అంటే మౌనంగా ఉన్నవాళ్ళు, సైలెంట్గా ఉన్నవాళ్ళు. చెవిటి వాళ్ళలాగా నటించిన వాళ్ళు అని కాదు, మోగవాళ్ళలాగా నటించిన వాళ్ళు అని కాదు. సైలెంట్ అయిపోయింది. చెవిటి వాళ్ళమైతే మనం వినలేము, మోగవాళ్ళమైతే మనం మాట్లాడలేము. కానీ మనం విన్నాం, చెవిటి వాళ్ళం కాదు. మనం మాట్లాడగలం, మనం మోగోళ్ళం కాదు. అయినప్పటికీ మనం మాట్లాడడం లేదు. మన నోటిని మనం అదుపులో ఉంచుకున్నాం, మన నోటికి చిక్కం పెట్టుకున్నాం, మన నోటికి కళ్ళెం వేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 వ్యక్తుల్ని, 4 గుంపుల వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఊరుకున్నటువంటి ప్రజల గురించి. 1 21వ అధ్యాయము 14వ వచనం మన మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పు ఇంటిలోని వారు అనగా డాక్టర్ లూకా గారు, ఇక్కడ వీరితో పాటు ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. అతను వచ్చాడు, ఏం జరిగింది అనే దాని గురించి. ఆ వ్యక్తి కొత్త వ్యక్తి,
లూకా గారు, శీల గారు, తర్వాత తిమోతి లేడు, అంత కలిపి ఒక 3 ప్లస్ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళొక 6 మంది, 4 కుమార్తెలు ప్లస్ భార్యాభర్త 6 మంది, అంతా ఒక 6, 9, 10 మంది వరకు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒప్పుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊరుకోవాలి మనం దేవుని బిడ్డలం. ప్రతిసారి రేగకూడదని దీని గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఊరకుండడం అన్ని సందర్భాల్లో ఊరుకోమని కాదు. ఫిలిప్పు ఇంటిలోని వారు అనగా కైసరయలోని ఫిలిప్పు ఇంటి వారు మౌనంగా ఉన్నారు, ఊరుకున్నారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటుంది. ఓకే, వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. పౌలు దాన్ని నాకు తెలుసండి అది, కానీ నేను వెళ్ళాల్సిందేనండి అని వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగానే ఏం లేదు. కాలు పెట్టొద్దన్నారు. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణం అయిపోయాం. అంటే వద్దు అన్నారు, శిష్యులు వద్దన్నారు. కానీ శిష్యుల కన్నా లేకపోతే గొప్పవాడైనట్టు పెద్దవాడైనటువంటి శిష్యుల యొక్క బోధకుడైనటువంటి పౌలు అన్నాడు, నో ప్రాబ్లం, లెట్ మీ గో. శిష్యుల యొక్క ఇష్టాన్ని కాదు, స్వర్గపు ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. శిష్యులు సొంతంగా చెప్పారని కాదు, ఆత్మ ద్వారా చెప్పారు, త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరణకు గురై వాళ్ళు కూడా సరే ఎందుకులే పెద్ద ఆయనతో మాట్లాడడం దేనికి, సీనియర్తో మాట్లాడడం దేనికి అని వాళ్ళు వదిలేశారు, డ్రాప్ అయిపోయారు. కైసరయలోని ఒక కుటుంబస్తులు లేదా కొంతమంది కూడుకున్న వాళ్ళు ఊరుకున్నారు. రెండోది తూరులోని శిష్యులు, కనుగొనబడినటువంటి శిష్యులు వాళ్ళు ఊరుకున్నారని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయం 32వ వచనం. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. కొట్టకుండా ఉన్నారు, కొట్టనట్లుగా ఉండిపోయారు, కొట్టుట మారారు. పౌలు కనిపించింది, దేవునికి స్తోత్రం, వీళ్ళు రాబట్టి సరిపోయింది, వీళ్ళు రాకపోతే పై అధికారి ఈ రాను వారు ఈ సైనికులు రాబట్టి సరిపోయింది, నేను సేవ్ అయ్యాను. వాస్తవంగా సైనికులు రాని వారు వస్తే దెబ్బలు పడాల్సింది, దెబ్బలు ఆగిపోయినాయి. వీళ్ళ సైనికుల్లాగా రాను వారులాగా అధికారుల్లాగా అధికారాన్ని చేతుల్లో తీసుకొని అన్యాయంగా ఆత్మీయ సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడిని గాయపరుస్తున్న విధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వరు, కానీ ప్రజలతోటి మతస్థులకు ప్రాధాన్యత ఇస్తారు. మతానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలు మనుషులకు ఇవ్వలేకపోతున్నారు. అది విచారకరమైన విషయం. మూడవది యెరూషలేము వారు అనగా పౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే 17వ వచనం నుంచి మనం చూస్తే పౌలు గారు తన 3వ మిషనరీ ప్రయాణాన్ని ముగించుకొని యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అనగా తన ఇంటికి అంటే తన ఇల్లు తార్సులో ఉంది కదా, మళ్ళీ ఏంటి ఆయన ఇల్లు అని అంటున్నారేమో. అంటే తన ఇల్లు లాంటి, తన హెడ్ క్వార్టర్ లాంటి, తన కంఫర్టబుల్గా ఉండేటువంటి స్థలానికి ఆయన వచ్చేసాడు. దేవుని స్తోత్రం. యెరూషలేములోని వారు ఊరుకున్నారు, మౌనం అయిపోయారు. అనవసరంగా కొట్టకుండా వాళ్ళు ఎలాగ వస్తారు, తాడతేస్తారు, వాళ్ళు ఎలాగ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు శిక్షిస్తారు కదా అని అనుకొని ఊరుకుండాల్సింది. కానీ పౌలు మీద కోపంతో, వ్యక్తిగతమైన ద్వేషంతో పౌలును కొట్టడం ఆపారు. కొట్టడం ఆపారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 40 వచనం. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు సైగ చేశారు. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను. చాలండి, అక్కడ రాయబడిన మాటలు. అతడు సెలవిచ్చిన తర్వాత అనగా అధికారి సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనాలకు సైగ, హలో బ్రదర్స్ సిస్టర్స్
బ్రదర్స్, అయ్యలారా, తండ్రులారా, సోదరులారా, ఆగండి ఒక్క నిమిషం. సైగ చేసెను. సైలెన్స్ ప్లీజ్, మాట్లాడదు, పిన్ డ్రాప్ సైలెన్స్ అని స్కూల్లో టీచర్స్ అన్నట్టుగా అలా అనేసరికి వారు నిశ్శబ్దంగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మూల భాష అయినటువంటి, ప్రాచీన భాష అయినటువంటి హీబ్రూ భాషలో మాట్లాడడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది అక్కడున్న ప్రజలు అంటే యెరూషలేములోని కోటలోని ప్రజలు. ఏ కోట? వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడ రాయబడిన మాట 34 వచనం. సమూహంలో కొందరు ఇలాగూ కొందరు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొని లేక కోటలోనికి అతన్ని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాను. కోటలో ఉన్నప్పటి ప్రజలు. ఏ కోట? ఆంటోనీ టవర్ అని హేరోదు చేత 19 BCలో, అనగా అప్పటికి సుమారు ఒక 80 సంవత్సరాల క్రితం, ఖచ్చితంగా 80 కాదు, 80 సంవత్సరాలు, 80, 70, 79, 78 సంవత్సరాల క్రితం కట్టబడినట్టు ఆ కోటలోని ప్రజలు సైలెంట్ అయిపోయారు. 4 విధాలుగా ప్రజలు ఊరుకున్నారు. 4 విధాలైన ప్రజలు ఊరుకున్నారు. ఒకటి, కైసరలోని ఇంటిలోని వారు ఊరుకున్నారు. తూరులోని వారు ఊరుకున్నారు. మూడోది, యెరూషలేము వారు ఊరుకున్నారు. నాలుగోదిగా యెరూషలేములోని కోటలోని వారు, యాంటనీస్ ఫోర్ట్లోని వాళ్ళు, ఆ టవర్లోని వాళ్ళు ఊరుకున్నారు. మనం కూడా ఊరుకున్న వాళ్ళుగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు కనుక విస్తారమైన మాటలు కాకుండా క్లుప్తంగా మాట్లాడి, కృపాసహితంగా మాట్లాడి, ఉప్పు వేసినట్టుగా మాట్లాడి, క్షేమాభివృద్ధిని కలుగు చేసేటట్టుగా మాట్లాడి మనం అలా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా చేయడానికి, ఊరుకోవడానికి, ప్రభు ఆజ్ఞను బట్టి ఊరుకొని ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.